వ్యాప్తంగా ఇండిగో విమాన ప్రయాణికుల ఇబ్బందులకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. డీజీసీఏ కొత్త రూల్స్ ను అమలు చేయకుండా ఇండిగో యాజమాన్యం కోర్టుల చుట్టూ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఎంతమంది ప్రయాణికులకు నష్టం జరుగుతుందో చూసుకోవాల్సిన అవసరం కూడా ఏవియేషన్ మినిస్ట్రీకి ఉండే. ఇప్పుడు సడన్ గా ఈరోజు చాలా మంది ప్రయాణాలు చేసుకోలేక అత్యవసరంగా ప్రయాణించే వారికి అందుబాటులో లేని టికెట్లు 10,000 ఉన్న టికెట్లు 60,000 70,000 పోయింది అంటే దీనికి కారణము సెంట్రల్ గవర్నమెంట్. ఎయిర్లైన్ ఎట్లాగూ స్వార్థం కోసం ఎయిర్లైన్ అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థ. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇండిగో వారు చేతులు దుట్టుకొని మీ రీఫండ్ తీసుకోమని వెళ్ళిపోమని చెప్తున్నారు. మరి రీఫండ్ తీసుకున్న వానికి వాడు ఏదైనా ఎయిర్లైన్స్ లో బుక్ చేసుకుందాం అంటే అందుబాటులో లేని రేట్లు, అంటే ఇక నెక్స్ట్ కొన్ని రోజుల దాకా ప్రయాణం చేయలేని పరిస్థితి. మరి దీన్ని ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్తారు, తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇండిగో వారిని పైన ఎటువంటి చర్య తీసుకుంటుండు అనేది ఈరోజు మేము అందరం కూడా అడుగుతున్నాం, రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ. ఎందుకంటే ఇంత అశ్రద్ధతో వ్యవహారం చేయడాన్ని చూస్తుంటే ఏమాత్రం అవగాహన రాహిత్యంతో ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెడుతారో చూడాల్సింది మీరు. ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎయిర్లైన్, అంత పెద్ద వ్యవస్థ నడుపుతున్న ఎయిర్లైన్ పైలట్లను రిక్రూట్ చేసుకుందా లేదా సంవత్సరంన్నర నుంచి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా అట్టి రూల్ ని తీసుకొచ్చేటప్పుడు ఎంత నష్టం జరుగుతుంది, ఎవరెవరికి ఎంతమంది ప్రయాణికులకు నష్టం జరుగుతుందో చూసుకోవాల్సిన అవసరం కూడా ఏవియేషన్ మినిస్ట్రీకి ఉండే. ఇప్పుడు